ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన తెలంగాణ ఉపాధ్యాయులు పద్మప్రియను అవోపా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు పివి రమణయ్య, రమేష్ గ్రంథి, నరసింహారావు, కుటీర వృద్ధాశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ హైదరాబాద్ వారి తరఫున మేడం పద్మప్రియ గారికి జాతీయ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిన సందర్భంలో యాక్చువల్గా ప్రణబ్ ముఖర్జీ మార్నింగ్స్ వల్ల మేము టీచర్స్ డే రోజు రాలేకపోయాము. రావడం కూడా మంచిది కాదనే భావ్యంతో రాలేకపోయాము. ఆ సందర్భంగా మేము ఈరోజు వారి ఇంటి దగ్గరికి వచ్చి వారిని సత్కరిస్తున్నాం. బ్యాంక్మెన్ చాప్టర్ తరఫున వారి కథ వింటే వారు ఇండియా నుంచి వెళ్ళి అమెరికాకి వెళ్ళి బెస్ట్ టీచర్స్ తరఫున అక్కడి నుంచి స్కైప్లో పిల్లలకు పాఠాలు ఎలా నేర్పాలి, ఎలా చెప్పాలి, ఎలా తెలియజేయాలనే ఉద్దేశంతో వారు అక్కడి నుంచి పాఠాలు ఇండియాకు హైదరాబాద్లోని స్కూలుకు పంపించి పిల్లలకు ఎడ్యుకేషన్ చేశారు. వారి గణితంలో ప్రావీణ్యులు, గణిత శాస్త్రంలో స్కూల్ చరిత్రలో 80% వస్తున్నటువంటి స్కూల్ను గత 4 సంవత్సరాల నుంచి 100% పాస్ అయ్యే విధంగా వారు పిల్లలను మలుపుదిద్దారు. చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమంలో మేము వారిని సత్కరించడం మాకు చాలా గౌరవంగా, సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ ఆల్. జై వాసవి. పద్మప్రియ గారికి అవోపా బ్యాంక్మెన్ చాప్టర్కు ఉన్న అనుబంధం ఏంటి? వారు మా కమ్యూనిటీలో జాతీయంగా బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినందుకు మాకు ఇంకా చాలా గర్వకారణంగా ఉంది. నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతని మొన్ననే 5th సెప్టెంబర్ రోజు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రెసిడెంట్ గారి సమక్షంలో మా కలెక్టర్ గారు నాకు సర్టిఫికెట్ మరియు మెడల్ ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు అవోపా బ్యాంక్మెన్ చాప్టర్స్ వారు మా ఇంటికి విచ్చేసి రమణయ్య ప్రెసిడెంట్ గారు, రమేష్ గ్రంథి గారు, కుంచం నరసింహారావు గారు మరియు నాచం ప్రభాకర్ గారు మా దగ్గరికి విచ్చేశారు. వారి సేవా కార్యక్రమాలను తెలుసుకొని నాకు చాలా ఆనందం కలిగింది.